జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు మాజీ మంత్రి నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ. ఎమ్మెల్యేలు ఎంపీలను అవమానించడం వల్లనే వైసీపీని ఒక్కొక్కరుగా వీడుతున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయి టీడీపీ ఫుల్ అవుతుందన్నారు. జిల్లాలో ఉన్న 10కి 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని చెబుతున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణతో మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. అంటే నెల్లూరులో అయితే ఇంటింటికి ప్రచారంలో అయితే జోరుగా సాగిస్తున్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. అయితే ఈ రోజు ఒక సంచలనం మారిందని చెప్పవచ్చు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా అలాగే రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరతారన్నారు. అలాగే ఆయన సతీమణి కూడా రాజీనామా చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు పొంగూరు నారాయణ గారు ఆయన మాటలు అడిగి తెచ్చుకొని చెప్పండి సార్, అసలు మొత్తం జిల్లాలో వైసీపీకి షాక్ అని చెప్పవచ్చా? దీని మీద వైసీపీ ఖాళీ టీడీపీ ఫుల్ అవుతుందని చెప్పవచ్చా? ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రిజైన్ చేశారండి. దానికి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకమే. అంటే ఆయన యొక్క డెమోక్రసీ లేకుండా ఆయన డిక్టేటర్షిప్, అంటే నేనొక్కడినే నేను చెప్పిందే వేదం అనే విధంగా చేయటం వల్ల ఆ పార్టీ నుంచి ఎంతోమంది అన్ని జిల్లాల నుంచి బయటికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వారు కూడా వచ్చారు బయటికి. బట్ ఫర్దర్గా ఏందనేది లెట్ us వెయిట్. ఆయనతో పాటు ఇప్పుడు కార్పొరేటర్లు కూడా కొంతమంది వస్తున్నారని చెప్తున్నారు. మీ ఆధ్వర్యంలో ఒకరు మాత్రం జాయిన్ అయ్యారు ఒక కార్పొరేటర్ గా. అయితే ఇప్పుడు మరో డిప్యూటీ మేయర్ అయిన రూప్ కుమార్ యాదవ్ తో పాటు 12 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలోకి వస్తున్నారన్నారు. దీని మీద మీకు ఏమైనా సమాచారం? 12 మంది వస్తారా లేదంటే 54 మంది వస్తారనేది లెట్ us వెయిట్. 12 మంది రావచ్చు లేదా 54 మంది కూడా రావచ్చు. లెట్ us వెయిట్ అండ్ సీ. మొత్తం అయితే ఖాళీ అవుతుందని చెప్పవచ్చా వైసీపీ అయితే నెల్లూరు జిల్లాలో? ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. 10కి 10 సీట్లు అత్యధిక మెజార్టీతో ఎంపీతో కూడా గెలవడం జరుగుతుంది. ఇది మొత్తం అయితే మొత్తం వైసీపీ కూడా జిల్లాలో ఖాళీ అవుతుందని కూడా 10కి 10 స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు 12 మందే కాక మొత్తం 54 మంది కూడా వస్తారని కూడా ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్ జీతలు.